జోగులాంబ గద్వాల జిల్లా ఏప్రిల్ 8 దేశ ఆర్థిక సంక్షోభాలపై ప్రధాని మోదీ మౌనం వద్దని సిపిఎం తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి జాన్ వెస్లీ డిమాండ్. బుధవారం వాల్మీకి కమ్యూనిటీ హాల్లో జరిగిన జిల్లా సమావేశంలో మాట్లాడిన ఆయన బీజేపీ ప్రభుత్వం ఆర్థిక సమస్యలను ఎదుర్కొనడంలో విఫలమైందని, రూపాయి పతనం, నిరుద్యోగం, దారిద్ర్యం పెరుగుతున్నాయని విమర్శించారు. ఇరాన్పై అమెరికా, ఇజ్రాయిల్ దాడులపై మౌనం వహిస్తూ రాజ్యాంగ విలువలను ఉల్లంఘిస్తోందని ఆరోపించారు. తెలంగాణలో రేవంత్ రెడ్డి హామీలు అమలు చేయకుండా కేరళను విమర్శిస్తున్నారని సిపిఎం నాయకులు ఆర్. శ్రీరామ్ నాయక్, వెంకట్రాములు ఖండించారు. వ్యవసాయ కూలీలు, కౌలు రైతులు, మహిళల హామీలు ఇప్పటికీ ఆలస్యమవుతున్నాయని, ప్రజా పోరాటాలతో బుద్ధి చెప్పాలని పిలుపునిచ్చారు. సమావేశంలో జిల్లా నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. శాంతియుతంగా పరిష్కారం చేసుకోవాలి, యుద్ధం సరైనది కాదు అని చెప్పి అమెరికా చేస్తున్న యుద్ధాన్ని వ్యతిరేకిస్తుంది. అమెరికా దేశంలోనే చాలామంది పెద్ద ఎత్తున ప్రజలు ఈ యుద్ధాన్ని వ్యతిరేకిస్తారు. ఇజ్రాయెల్లో కూడా ఇజ్రాయెల్ దేశ ప్రజలు ఈ యుద్ధం వద్దని చెప్పి ఆపేయాలని చెప్పి కోరుతున్నారు. అలాగే మన పార్టీ కూడా యుద్ధం సరైనది కాదు, చర్చల ద్వారా సమస్య పరిష్కారం చేసుకోవాలని చెప్పి మన పార్టీని మనం కూడా డిమాండ్ చేస్తాం. ఆ విషయాన్ని మన కేంద్ర ప్రభుత్వం మాట్లాడడం లేదు, మోడీ మాట్లాడడం లేదు. యుద్ధం ఆపాలని చెప్పి మోడీ చెప్పడం లేదు. ఆయన కోరుతున్నారు, అన్ని దేశాలు కోరుతున్నట్టుగా యుద్ధాన్ని ఆపాలని చెప్పి మోడీ అనడానికి భయపడుతున్నాడు అమెరికా. యుద్ధం వద్దు అని చెప్పి చిన్న చిన్న దేశాలు మాట్లాడుతున్నా సరే మోడీ అమెరికాకు అనుకూలమైనటువంటి ధోరణి గౌరవిస్తున్నాడు, వాళ్ళ ముందు మోకరిల్లేటటువంటి వైఖరి కొనసాగిస్తున్నాడు. ఇది మొత్తం మన భారతదేశానికి అవమానకరమైనటువంటి విషయం. ఇప్పటికైనా మోడీ యుద్ధాన్ని వ్యతిరేకించాలని చెప్పి మన పార్టీకి మనం డిమాండ్ చేస్తాం. అట్లాగే మన దేశానికి సంబంధించినటువంటి పాలకులను చూసినప్పుడు మన దేశంలో ఉండేటటువంటి బీజేపీ ప్రభుత్వం ప్రజా వ్యతిరేకమైనటువంటి విధానాలు అనుసరిస్తుంది. పార్లమెంటు సమావేశాలు జరిగితే పార్లమెంటు సమావేశాల్లో ప్రజలకు అనుకూలమైన చట్టాలను తీసుకురావాలి. కానీ ప్రజలకు అనుకూలమైన చట్టాలు ఉంటే వాటిని అంతా కూడా నిర్వీర్యం చేసే పని చేస్తుంది. పార్లమెంటు సమావేశం అంటేనే ప్రజల యొక్క సమస్యలు గమనించి కొన్ని చట్టాలు రూపొందించి దాన్ని అమలు చేసేటటువంటి చర్యలు తీసుకోవడం కోసం పార్లమెంట్ జరుగుతుంది. అందుకోసమే జరగాలని మనం అంతా కూడా వాళ్ళని అనుకుంటాం. పెట్టుబడిదారులకు రాజకీయాన్ని తీసుకొస్తాం. అంటే దేశంలో కొనసాగుతున్నటువంటి కుల వ్యవస్థకు నిర్మూలించేటటువంటి కార్యాచరణ కాకుండా కుల వ్యవస్థకు అనుకూలమైన ఇటీవలనే సుప్రీంకోర్టు ఒక తీర్పు ఇచ్చింది. దళితులు క్రిస్టియన్ మతంలోకి మారితే లేదా ఇస్లాం మతం మారి చేరితే ఎస్సీ సర్టిఫికేట్ వర్తించదు అని చెప్పి కోర్టు మన తీర్పు ఇచ్చింది. మన రాజ్యాంగం దానికి ఆ రాజ్యాంగ స్ఫూర్తికి అది వ్యతిరేకం. మన రాజ్యాంగంలో ఆర్టికల్ 25 ప్రకారం ఎవరికి నచ్చినటువంటి మతాన్ని వాళ్ళు నమ్మొచ్చు, లేదా బౌద్ధ మతంలోకి మారచ్చు, సిక్కు మతంలోకి మారచ్చు, పార్సీ మతంలోకి మారచ్చు. ఏ మతాన్ని నమ్మని అని చెప్పి నాస్తికుడుగా ఉండొచ్చు. అది మన రాజ్యాంగం ఇచ్చినటువంటి హక్కు. ఆ రకమైనటువంటి మతాన్ని కులానికి ఆధారంగా మార్చి హిందూ మతంలో ఉండే మాత్రమే, ఈ మతంలో ఉండే మాత్రమే ఎస్సీలుగా మిమ్మల్ని గుర్తిస్తామనేటటువంటిది మత స్వేచ్ఛకి ఆటంకం.